హాయ్ టు ఆల్. సో లాస్ట్ వీడియోలో ఏంటంటే మనం టైం బిల్ట్ ఇన్ ఫంక్షన్ గురించి చూసాం. ఈరోజు ఏంటంటే టైం స్టాంప్ గురించి చూద్దాం. సో ఇది కూడా సేమ్ అంతే అనమాట. టైం ఎలా అయితే యూజ్ చేసాం సేమ్ అలాగే ఇది కూడా అనమాట. సో టైం ఏం చేసింది, సిస్టమ్ టైంని ఇచ్చేసి ది సేమ్ టైం. సో టైం స్టాంప్ అనేది ఏం ఇస్తుందంటే సిస్టమ్ ఇక్కడ టైం స్టాంప్ని ఇస్తుంది. సో అది ఎలా ఇస్తుంది, టైం స్టాంప్ అంటే మనకేం తెలుసు, డేట్, మిక్స్ ఆఫ్ డేట్ ప్లస్ టైం. సో మనకి టైం అంటే జనరల్గా ఏమొస్తుంది, అవర్స్, మినిట్స్, సో సెకండ్స్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మైక్రో సెకండ్స్ కూడా వస్తుంది అనమాట ఇక్కడ. ఓకేనా. సో ఇది ఇక్కడ ఏంటంటే మనకి డేట్ ప్లస్ టైం వస్తుంది, ప్లస్ ఎక్స్ట్రాగా మైక్రో సెకండ్స్ కూడా డిస్ప్లే అవుతుంది. సో సేమ్ ఇప్పుడు టైంలో మనం ఏంటి, క్యారెక్టర్ వాల్యూని టైంగా కన్వర్ట్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా క్యారెక్టర్ వాల్యూని టైం స్టాంప్లో కన్వర్ట్ చేయొచ్చు. అలాగే న్యూమరిక్ వాల్యూని టైం స్టాంప్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో అనమాట అది ఎలా ఏంటి అనేది చూద్దాం. సో సింటాక్స్ సేమ్ అలాగే అనమాట. రిజల్ట్ ఇస్తాము. సో పర్సంటేజ్ టైం స్టాంప్ ఆఫ్ వాల్యూ. సో ఏ ఫార్మాట్లోకి మనం కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం అది ఇక్కడ ఇస్తే సరిపోతుంది అన్నమాట. సో అలా కాకుండా ఈ వాల్యూస్ ఏమి ఇవ్వకుండా జస్ట్ టైం స్టాంప్ అని ఇచ్చామనుకోండి, సో మనకేంటి సిస్టమ్ ఇక్కడ టైం స్టాంప్ అనేది వస్తాయి. సో అది ఎలా ఏంటి అనేది చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు అవర్ మెయిన్ కోర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో చాలామంది బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి అడిగారు. సో అలాగే ఆప్ కోడ్స్ గురించి కూడా అడిగారు. సో ఆప్ కోడ్స్ 1 by 1 అనేవి సో ఏవైతే కంప్లీట్ అవుతాయో కోర్స్ అయ్యేలోపు వాటి గురించి చెప్తాను. సో రిమైనింగ్వి ఎండ్ ఆఫ్ ది సెక్షన్ అనేది చెప్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఓకే, టైం స్టాంప్కి మనకున్న బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఏంటంటే పర్సంటేజ్ టైం స్టాంప్. సో ఇక్కడ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. సో టైంకి వచ్చేసరికి సో చూడండి, ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, అది స్టాండ్ అలోన్ వేరియబుల్గా డిక్లేర్ చేశాను. సో ఇక్కడ ఇంటర్నల్ డేటా టైప్ జెడ్ అని ఇచ్చాను. సో డేట్కి అయితే డి అని ఇస్తామని చెప్పాను, అలాగే టైంకి టీ ఇస్తామని చెప్పాను. సో జోన్ జెడ్ దేనికి ఇస్తాము, టైం స్టాంప్కి జెడ్ ఇస్తాం అనమాట. సో అందుకని జెడ్ ఇచ్చాను. సో వీటికి లెంత్ అలాంటివి ఏమీ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. సో ఆ తర్వాత ఏంటి, అవాల్ ఆఫ్ రిజల్ట్ ఈక్వల్ టు, సో మన సింటాక్స్ ప్రకారం పర్సంటేజ్ టైం స్టాంప్ ఆఫ్ అని ఇచ్చేసాను, ఓపెన్ క్లోజ్డ్ బ్రేసెస్. సో ఆ తర్వాత ఆ రిజల్ట్ని డిస్ప్లే చేస్తున్నాను. సో ఇప్పుడు ఫైల్ చేసి చెక్ చేసుకుందాం. ఫైల్ చేస్తున్నాను 14. సో కాల్ చేశాను. కాల్ చేస్తే ఏమొస్తుంది మనకి, సింపుల్గా 2024 8/2/17 ఈరోజు డేట్ 17 అలా కదా. సో ఇంతవరకు చూడండి, 2024 8th month date 2. ఓకే, తర్వాత టైం చూడండి. సో 17:54:27 ఇక్కడ మైక్రో సెకండ్స్ కూడా మనకు వచ్చిందన్నమాట. ఇలా అనమాట. సో ఈ టైం స్టాంప్ని ఇలానే కాకుండా దీనికి ఇంకో సింటాక్స్ కూడా ఉంటుంది అన్నమాట. ఆ సింటాక్స్ ఏంటంటే చూడండి. సో ఈ లైన్ కామెంట్, సో ప్రస్తుతానికి డిలీట్ కూడా చేసేస్తున్నాను, ఆ లైన్ తీసేస్తున్నాను. సో న్యూ లైన్ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో సి స్పెక్లో రాస్తున్నాను. సో సింపుల్గా ఆప్ కోడ్లో టైం అని ఇవ్వండి. ఓకేనా, ఇచ్చి ఎంటర్ ఇస్తే రిజల్ట్ దగ్గర మనకి ఇది హైలైట్ అయింది. సో ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ఏ ఫీల్డ్లో ఈ టైం స్టాంప్ స్టోర్ అవ్వాలో అది ఇవ్వండి. అదేంటిది, రిజల్ట్, ఎంటర్. సో సింపుల్గా ఆ రిజల్ట్ని డిస్ప్లే చేయండి. సో ఇది కూడా మనకి టైం స్టాంప్ని ఇస్తుంది. చూడండి, కావాలంటే 14 కాల్ చేయండి. సో చూడండి 2024 8/2 టైం చూడండి 17:55:28. సో ఇక్కడ 17:54:27 వచ్చింది, అంటే ఒక 1 minute ఎక్స్ట్రా అయింది. సో సెకండ్స్, మైక్రో సెకండ్స్ కూడా డిస్ప్లే అయింది. సో టైం స్టాంప్ని మనం 2 waysలో చేయొచ్చు అనమాట. సో అదేంటి, ఒకటేమో ఇలా, లేదు అనుకుంటే సి. సో సింపుల్గా మనకు తెలిసిన అవాల్ ఆఫ్ రిజల్ట్ ఈక్వల్ టు పర్సంటేజ్ టైం స్టాంప్. సో ఇలా అయినా చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేసుకుందాం, ఆర్పి. సో దీనికి 01 అని ఇద్దాం. సో ఇక్కడ ఓకే, సరే దీనికి ఇద్దాం 01. సో రిజల్ట్ కదా, సో 01 కూడా డిస్ప్లే చేద్దాం. సో ఫస్ట్ ఏం చేసాం, టైం స్టాంప్ని రిజల్ట్లో స్టోర్ చేస్తాం. ఆ తర్వాత అవాల్ ఆపరేషన్ యూజ్ చేసి రిజల్ట్ 01లో టైం స్టాంప్ 2 times అనమాట. టైం స్టాంప్స్ ఇలా కూడా చూడొచ్చు, ఇలా కూడా చూడొచ్చు. కాబట్టి 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం. ఆ 2 వేరియబుల్స్కి ఈ టైం స్టాంప్ అనేది అసైన్ చేసి వాటిని డిస్ప్లే చేస్తున్నాం. సో ఇప్పుడు చూద్దాం. సో
సో మనకు పర్ఫెక్ట్గా వస్తుందో లేదో. సో అగైన్ కంపైల్ చేస్తున్నాను. సో కాల్ చేశాను. సో కాల్ చేసినప్పుడు చెక్ చేయండి. 2024 8 2 17 56 55. సో ఈ సెకండ్స్ మైక్రో సెకండ్స్లో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇలా అనమాట. సారీ, మిల్లీ సెకండ్స్, నాట్ మైక్రో సెకండ్స్, మిల్లీ సెకండ్స్. ఓకే. సో ఇలా టైం స్టాంప్ అనేది 2 టైప్స్లో చేయొచ్చు. సో టైం స్టాంప్ని ఇలానే కాకుండా టైం స్టాంప్ యూజ్ చేసి మనం ఏంటి క్యారెక్టర్ వాల్యూని టైం స్టాంప్లో కన్వర్ట్ చేయొచ్చు అన్నాను, న్యూమరిక్ వాల్యూని కూడా చేయొచ్చు అన్నాను. సో ఆ వాల్యూస్ ఎలా చూడండి. దానికోసం ఏంటంటే ఈ వాల్యూస్ 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నారు. రిజల్ట్ని స్టోర్ చేసుకోవడం, క్యారెక్టర్ వాల్యూని ఒక దానిలో, సో న్యూమరిక్ వాల్యూని ఒక దానిలో స్టోర్ చేయాలి. సో క్యారెక్టర్ వాల్యూ ఏంటి చూడండి, ఒక క్యారెక్టర్ వాల్యూ డిక్లేర్ చేశాను. దానికి ఏంటి 2023 7/28 టైం ఇచ్చాను. సో సెకండ్స్, మిల్లీ సెకండ్స్ కూడా ఇచ్చేసాను. అలాగే న్యూమరిక్ వాల్యూ కూడా డిఫైన్ చేశాను. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను, టైం స్టాంప్ క్యారెక్టర్ వాల్యూని ISO ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తున్నాను. సో కన్వర్ట్ చేసి దాని రిజల్ట్లో స్టోర్ చేస్తున్నాను, దాన్ని డిస్ప్లే చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఈ సెకండ్ వేరియబుల్ అసలు అవసరం లేదు, బట్ ఊరికనే నేను డిక్లేర్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఏం చేశాను, న్యూమరిక్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా ISO ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తున్నాను. సో డిస్ప్లే చేస్తున్నాను. ఇప్పుడు ఫైల్ చేస్తున్నాను 14. సో కాల్ చేశాను. చూడండి, ఫస్ట్ క్యారెక్టర్ వాల్యూ మనం ఏదైతే ఇచ్చామో అది యాజ్ ఇట్ ఈజ్ మనకి డిస్ప్లే అయిపోయింది. అలాగే న్యూమరిక్ వాల్యూ కూడా కన్వర్ట్ అయ్యి డిస్ప్లే అయింది. సో ఇలా అనమాట మనం క్యారెక్టర్ వాల్యూస్ని కానీ న్యూమరిక్ వాల్యూస్ని కానీ టైం స్టాంప్ యూజ్ చేసి టైం స్టాంప్లో కన్వర్ట్ చేయాలంటే సింటాక్స్ ఎలా ఉంటుంది. సో ఇలా అనమాట ఆ ఫీల్డ్స్ని డిస్ప్లే చేస్తాం, ఇలా చేయొచ్చు. సో మనకి ఇది అవసరం లేదు కాబట్టి తీసేసిన సేమ్ ఐ థింక్ బ్రౌజ్ మోడ్లో ఉన్నాం. సో మనకి ఈ ఫీల్డ్ అసలు అవసరం లేదు కాబట్టి డిలీట్. ఈవెన్ ఇప్పుడైనా మనకు అదే వస్తుంది, పెద్ద చేంజ్ ఏమి ఉండదు. సో సేమ్ వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇలా టైం స్టాంప్ యూజ్ చేసి మనం టైం స్టాంప్ని యూజ్ చేసి సిస్టమ్ టైం స్టాంప్ ఎలా చూడొచ్చో చూసాం. అలాగే ఒక క్యారెక్టర్ వాల్యూని న్యూమరిక్ వాల్యూని టైం స్టాంప్ యూజ్ చేసి టైం స్టాంప్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూసాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. థ్యాంక్ యూ.